మాజీ మంత్రి రోజాపై విమర్శల పరంపర కొనసాగుతోంది. ఆమె నోరు అదుపులో పెట్టుకోవాలని, జనసేన నాయకుడిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడరాదని జనసేన రాష్ట్ర కార్యదర్శి బోనపోయిన శ్రీనివాస్ యాదవ్, గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో రోజా ఎంత అవినీతి చేశారో త్వరలో బయటకు వస్తుందని, రానున్న రోజుల్లో ఆడుదాం అవినీతి కేసులో ఆమె జైలుకు వెళ్లడం ఖాయమని కూడా సెటైర్లు వేశారు. ఆ పార్టీలో ముఖ్య భూమిక పోషించిందన్నటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్యే రోజా గారు నిన్న ఆమె కామెంట్స్ అన్నీ కూడా మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అంటే మామూలుగా ఆమెకు నోరు పారేసుకుంటాం అనేది ఆమెకేమీ కొత్త ఏం కాదు. ఆమె నోరు పారేసుకోవటం కానీ, ఇష్టానుసారంగా మాట్లాడటం కానీ ఆమెకు అసలు అది అలవాటు, వాళ్ళ క్వాలిఫికేషన్ కూడా అదే. కానీ మేము గతంలో కూడా చెప్పాం, మీరు మీ ఏడుపు ఎట్లయినా ఏడవండి, ఎందుకంటే మీరు రాజకీయ నాయకులు కాదు కాబట్టి, మీరు ఒక దొంగల ముఠాకు సంబంధించినటువంటి బ్యాచ్ కాబట్టి మీరు మాట్లాడుకోండి. కానీ జనసేన గురించి, జనసేన నాయకుడి గురించి మీరు కనుక ఇష్టానుసారంగా మాట్లాడితే పద్ధతిగా ఉండదు. దానికి ఖచ్చితంగా స్ట్రాంగ్గా రియాక్షన్ ఉంటుంది. ఎంతవరకైనా సరే జనసేన లీడర్లు కానీ నాయకులు కానీ వెళ్తారు. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి చాలా సందర్భాల్లో మేము చెప్పాం. వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టుగా బూతుల పురాణం అంటే అభివృద్ధి సంక్షేమాన్ని వదిలేసి, దాని మీద ప్రశ్నించడం వదిలేసేసి, ఎక్కడ అభివృద్ధి చేయాలో పలానా చోట అభివృద్ధి జరగలేదు దీన్ని చేయండి అని అడగడం వదిలేసి, బూతులతో ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేసే కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. వాళ్ళ పనే, వైసీపీ నాయకుల పనే బూతులు తిట్టడం, ప్రజలను రెచ్చగొట్టడం, అమాయకులైనటువంటి కుర్రాలను రెచ్చగొట్టడం, పార్టీ పేరు చెప్పి ప్రజల్లోకి రావటం, అక్కడ అలజడి సృష్టించడం, వెళ్ళటం. అంటే ప్రభుత్వాన్ని ఏదో ఇరకాట్లు పెట్టాలి, ఇటువంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొచ్చి ప్రభుత్వం మీద బురద జల్లాలనే కార్యక్రమాన్ని తీసుకొని వాళ్ళే అబాస్ పాలవుతూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కానీ ప్రజలు